వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్. ఈ వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్నటువంటి 100కు పైగా ఇంగ్లీష్ మెథడాలజీ క్వశ్చన్స్ చూద్దాం. టంగ్ ట్విస్టర్స్ కెన్ బీ యూజ్డ్ ఎఫెక్టివ్లీ టు ఇంప్రూవ్. టంగ్ ట్విస్టర్స్ ఏం ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగిస్తారంటే ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్మెంట్ కోసం టంగ్ ట్విస్టర్స్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఏ స్ట్రక్చరల్ డ్రిల్ కెన్ బీ యూస్ఫుల్ ఇన్ రెమెడీయింగ్ ద ఫ్రీక్వెంట్లీ అక్కరింగ్ ఎర్రర్స్ కన్సర్న్డ్ విత్. ఏ స్ట్రక్చరల్ డ్రిల్ అనేది ఇప్పుడు దేనికి ఉపయోగిస్తారు? ఫ్రీక్వెంట్గా ఎర్రర్స్ కన్సర్న్డ్ విత్ దేంతో ఎర్రర్స్ వచ్చినప్పుడు ఉపయోగిస్తారంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అండ్ టెన్స్ ఫార్మ్స్. ఏ స్ట్రక్చరల్ డ్రిల్ అనేది దేనికి ఇవి ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ ద డైరెక్ట్ మెథడ్స్ యొక్క ఫీచర్స్ ఏంటి దీనిలో అంటే క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ఆర్ క్యారీడ్ అవుట్ ఓన్లీ ఇన్ ద టార్గెటెడ్ లాంగ్వేజ్. ఓన్లీ ఇన్ ద టార్గెటెడ్ లాంగ్వేజ్ అనేది రైట్. ఇక్కడ ఫస్ట్ ఆన్సరే మనకు తెలిసిపోతుంది మొత్తం చదవకపోయినా. నెక్స్ట్, ద టెక్నిక్ స్కిమ్మింగ్ ఇన్ సైలెంట్ రీడింగ్ మీన్స్. స్కిమ్మింగ్ అంటే ఏంటి అసలు అంటే రీడింగ్ ద హోల్ ప్యాసేజ్ ర్యాపిడ్లీ టు గెట్ ద జిస్ట్ ఆఫ్ ద ప్యాసేజ్. ఆ ప్యాసేజ్ యొక్క సారాంశం పొందడానికి చదివేదే స్కిమ్మింగ్ అనమాట. నెక్స్ట్, ద టెస్ట్ ఐటమ్ మ్యాచింగ్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ పిక్చర్స్. ఇది ఏ స్కిల్ కోసం ఉపయోగిస్తారు? రీడింగ్ స్కిల్. పిక్చర్స్ చూపించి మ్యాచ్ చేయడం అనేది రీడింగ్ స్కిల్ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేసేదన్నమాట. ఐడెంటిఫై ద మినిమల్ పెయిర్. దీనిలో మినిమల్ పెయిర్ని ఐడెంటిఫై చేయమన్నాడు. సిప్ షీప్, పుట్ బట్, సీట్ షీట్, షిప్ అనేది మినిమల్ పెయిర్. ఏ స్టూడెంట్ పాసెస్ యువర్ టెస్ట్ ఆన్ స్పోకెన్ ఇంగ్లీష్ బట్ కెన్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ అవుట్ సైడ్ ద స్కూల్ దెన్ యువర్ టెస్ట్ ఈజ్ నాట్. ఇంగ్లీష్ అనేది ఎగ్జామ్లో పాస్ అయినప్పటికీ కూడా మాట్లాడలేకపోతున్నాడు. అయితే దీనిలో ఏం లేదు ఈ టెస్ట్లో అని చెప్పేసి అంటే వ్యాలిడిటీ లేనట్టు, ఆ క్వశ్చన్ పేపర్కి ఏం లేనట్టు, వ్యాలిడ్ లేనట్టు. ద డిస్కోర్స్ ఓరియంటెడ్ పెడగాజీ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ దాన్ ద అదర్ మెథడ్స్ బికాస్ డిస్కోర్స్ ఓరియంటెడ్ మెథడ్ అనేది బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది మిగతా మెథడ్స్ కంటే కూడా. ఎందుకు అని అడుగుతున్నాడు. ఇట్ ఎన్కరేజెస్ ఏ లెర్నర్స్ ఎటానమీ అంటే విద్యార్థి కేంద్రీకృతాన్ని ఎంకరేజ్ చేస్తుంది, విద్యార్థి కేంద్రీకృతంగా ఉంటుంది కాబట్టి డిస్కోర్స్ ఓరియంటెడ్ పెడగాగి అనేది మిగతా వాటికంటే ఎఫెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ సిలబల్స్ ఇన్ ద వర్డ్ ఇంటర్నేషనలైజేషన్ ఈజ్. ఇంటర్నేషనలైజేషన్ అనే పదంలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. ఇంటర్నలైజేషన్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 సిలబల్స్ ఉన్నాయి. తర్వాత ద ఫంక్షన్ బేస్డ్ అండ్ టాస్క్ సెంటర్డ్ అప్రోచ్ ఈజ్ అంటే అదేంటిది? కమ్యూనికేషన్ అప్రోచ్ అనేది ఫంక్షన్ బేస్డ్ అండ్ టాస్క్ సెంటర్డ్ అప్రోచ్ అనమాట. నెక్స్ట్, ద యాక్టివిటీ ఆఫ్ లెర్నర్స్ గివింగ్ డైరెక్షన్స్ టు ఈచ్ అదర్స్ హోమ్ యాజ్ ఇఫ్ they were going to visit each others is an example of simulation. Next, identify the set of capital letters that have similar strokes or patterns. EFH అనేవి సిమిలర్ స్ట్రోక్స్ క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్, లాంగ్వేజ్ గేమ్స్ కెన్ కన్సాలిడేటెడ్ ద పీపుల్స్ స్కిల్స్. లాంగ్వేజ్ గేమ్స్ కెన్ కన్సాలిడేట్ ద పీపుల్స్ స్కిల్స్. విద్యార్థుల యొక్క లాంగ్వేజ్ స్కిల్స్ ఏం చేస్తాయి? లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. నెక్స్ట్, వీ టీచ్ ఏ సప్లిమెంటరీ రీడర్ అనేది దేనికోసం టీచ్ చేస్తాము? ఎక్స్టెన్సివ్ రీడింగ్ కోసం సప్లిమెంటరీ రీడర్. నెక్స్ట్, రీడ్ ద క్వశ్చన్ ఇన్ ద బాక్స్ గివెన్ బిలో, చూస్ ద కరెక్ట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. రవి గోస్ టు స్కూల్ డాష్ బైసికిల్. ద అబౌవ్ టెస్ట్ ఐటమ్ టెస్ట్స్ ద లెక్సికల్ ఐటమ్, నాలెడ్జ్, స్కిల్, స్పీచ్. ఏం టెస్ట్ చేస్తుంది? నాలెడ్జ్ బేస్డ్ అనమాట. క్వశ్చన్ అనేది నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్. ఎట్ స్కూల్స్ టీచర్స్ కండక్ట్ యూనిట్ టెస్ట్, టర్మినల్ టెస్ట్ అండ్ యాన్యువల్ ఎగ్జామ్స్ టు ఎన్ష్యూర్ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్షన్ ఎవాల్యుయేషన్. ఇవి కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్షన్ ఎవాల్యుయేషన్. ఇన్ మైక్రో టీచింగ్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. మైక్రో టీచింగ్లో ఎలా జరుగుతుంది? ఫస్ట్ అంటే దే ప్రిపేర్ ఏ మైక్రో లెసన్ ప్లాన్, టీచ్, గెట్ ద ఫీడ్బ్యాక్, రీప్లాన్ అండ్ రీటీచ్. ముందు మైక్రో లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటారు, లెసన్ ప్లాను టీచ్ చేస్తారు,
ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, రీప్లాన్, రీటీచ్. ఇది ఆర్డర్ అనమాట. వన్ ఆఫ్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఈజ్ ఫ్లూయెన్సీ. ఫ్లూయెన్సీ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ స్పీకర్. ఫ్లూయెన్సీ అనేది దేన్ని తెలియజేస్తుంది? స్పీకర్ యొక్క టు పాజ్ ఎట్ ద రైట్ ప్లేస్ వైల్ స్పీకింగ్, టు స్పీక్ ఫాస్ట్, టు స్పీక్ యాజ్ హీ కెన్, టు స్పీక్ యాజ్ స్లోలీ యాజ్ హీ కెన్, టు పాజ్ ఎట్ ద రైట్ ప్లేస్ వైల్ స్పీకింగ్. ఎక్కడ పాజ్ ఇచ్చి ఎలా మాట్లాడాలో కరెక్ట్గా మాట్లాడడం తెలిస్తేనే ఫ్లూయెన్సీ అనేది బాగా ఉన్నట్టు. నెక్స్ట్, అండ్ అప్రోచ్ హ్యాజ్ ఏ. అప్రోచ్లో ఏముంటుంది అంటే లెర్నింగ్ ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్. లెర్నింగ్ ప్రిన్సిపల్ అనేది ఉంటుంది. హౌ మెనీ సిలబల్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ అనే వర్డ్లో ఎన్ని సిలబల్స్ ఉంటాయి? 5 సిలబల్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్లో క్రింది వానిలో ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నాడు. The supplementary reader prescribed, the English reader prescribed, the lack of conscious effort on the part of the learner, the workbook prescribed. ఏంటంట? lack of conscious effort on the part of the learner. lack of conscious effort, నేర్చుకునే వాళ్ళకి నేర్చుకోవాలని ఎఫర్ట్ పెట్టలేకపోవడము. వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కెన్ యూ యూస్ టు టీచ్ సెంటెన్సెస్ ఇన్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కెన్ యూ యూస్ టు టీచ్ సెంటెన్స్ ఇన్ ద present continuous tense. Situations describing events at home. Classroom situations is the right answer. Next, we teach English as. ఇంగ్లీష్ని మనం ఎలా టీచ్ చేస్తాము అంటే ఏ స్కిల్ సబ్జెక్ట్గా టీచ్ చేస్తామా, ఇన్ఫర్మేషన్ సబ్జెక్టు, బైలింగ్వల్ సబ్జెక్టు, నాలెడ్జ్ సబ్జెక్టు. ఏ స్కిల్ సబ్జెక్ట్గా ఇంగ్లీష్ని మనం టీచ్ చేస్తాము. ఏ రేడియో లెసన్ హెల్ప్స్ పీపుల్స్ టు లెర్న్ థింగ్ యాజ్. రేడియో లెసన్ అనేది పిల్లలకి అంటే విద్యార్థులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? అండ్ ఆడియో ఎయిడ్, అది శ్రవణ ఉపకరణం కదా. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ క్వశ్చన్. గ్రామటికల్లీ కరెక్ట్ క్వశ్చన్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. హౌ హై ఈజ్ ఏ టెస్ట్ ఈజ్ కన్సర్న్డ్ రియలబుల్ ఇఫ్. ఒక టెస్ట్ అనేది రియలబుల్గా ఉంది అని చెప్తాము. అలా ఎప్పుడు చెప్తాము అంటే స్టూడెంట్స్ గెట్ ద సేమ్ రిజల్ట్ వెన్ ఇట్ కండక్టెడ్ అగైన్. ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా ఒకే మార్కులు తెచ్చుకున్నప్పుడు ఆ టెస్ట్ అనేది రిలయబుల్ అని చెప్తారు. ద చెక్ లిస్ట్ గివెన్ ఇన్ ఈచ్ యూనిట్ ఎట్ ద ఎండ్ ఇన్ ద ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ఆర్ మెంట్ ఫర్. చెక్ లిస్ట్ గివెన్ ఇన్ ఈచ్ యూనిట్, ప్రతి లెసన్లో చెక్ లిస్ట్ ఉన్నాయి కదా ఎట్ ద ఎండ్ ఇన్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. అవి ఎందుకు ఇచ్చారు అంటే ద సెల్ఫ్ అసెస్మెంట్ బై ద పీపుల్. నేనేం నేర్చుకున్నాను అని చెప్పి ఇది వచ్చా రాదా అని చెప్పి టిక్ పెట్టమని రాంగ్ పెట్టమని ఉన్నాయి కదా, అవి ఎందుకు ఇచ్చారంటే సెల్ఫ్ అసెస్మెంట్ కోసం. నెక్స్ట్, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ 4 టూల్స్. దే ఆర్. ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది 4 టూల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ 4 టూల్స్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. అబ్జర్వేషన్, నోట్బుక్స్, ప్రాజెక్ట్ వర్క్ అండ్ స్లిప్ టెస్ట్స్. అబ్జర్వేషన్, నోట్బుక్స్, ప్రాజెక్ట్ వర్క్ అండ్ స్లిప్ టెస్ట్స్. ఈ 4 మీద ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, ద ఫంక్షన్ బేస్డ్ అండ్ టాస్క్ సెంటర్డ్ అప్రోచ్ ఈజ్. ఫంక్షన్ బేస్డ్ అండ్ టాస్క్ సెంటర్డ్ అప్రోచ్ అనేది ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చన్. కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ద ఫైల్ ఆర్ ఫోల్డర్ విత్ ఏ కలెక్షన్ ఆఫ్ లెర్నర్స్ వర్క్ అసెంబుల్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. పిల్లలు చేసిన వర్క్ అనేది ఒక ఫైల్ లాగా చేస్తే దాన్ని ఏమంటారు అని చెప్పి అడుగుతున్నారు. పోర్ట్ఫోలియో, ఇది మనకి ట్రై మెథడ్లో కూడా వస్తుంది కదా. ద కరెక్ట్ చాయిస్ ఆర్ ఆప్షన్ అమాంగ్ ద ఆల్టర్నేటివ్స్ ఇన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఈజ్ కాల్డ్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనం కరెక్ట్ ఆన్సర్ ఎంచుకుంటాం కదా, దానిలో కరెక్ట్ ఆన్సర్ని ఏమంటారు అని అడుగుతున్నారు. దాని కీ అంటారు. తర్వాత వన్ ఆఫ్ ద టూల్స్ ఆఫ్ ఫార్మేటివ్ అసెస్మెంట్. ఫార్మేటివ్ అసెస్మెంట్లో టూల్స్ ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం? 4. కన్వర్జెన్షన్స్ ఆఫ్ రైటింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్, ప్రాజెక్ట్ వర్క్, గ్రామర్. ఈ 4 రైట్ ఆన్సర్ ఏంటి? ప్రాజెక్ట్ వర్క్. ఆ మొత్తం 4 ఏమిటి? ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఉన్న 4 టూల్స్ ఏంటి? అబ్జర్వేషన్, నోట్ బుక్స్, ప్రాజెక్ట్ వర్క్ అండ్ స్లిప్ టెస్ట్స్. ఇప్పుడు మనకి ఇచ్చింది ప్రాజెక్ట్ వర్క్. ఈ 4 కూడా ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఉన్న టూల్స్. ఎన్ని ఉంటాయంటే టూల్స్ 4 ఉంటాయి. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఆఫ్ డైరీ రైటింగ్. డైరీ రైటింగ్లో ఫీచర్స్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ అప్రాప్రియేట్ టు మూడ్కి తగినట్టుగా లాంగ్వేజ్ అనేది మనం ఉపయోగించాలి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, ద మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అడాప్టెడ్ ఎట్ ప్రెజెంట్ ఇన్ స్కూల్ కరికులం ఈజ్. ద మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అడాప్టెడ్ ఎట్ ప్రెజెంట్ ఇన్ స్కూల్ కరికులం ఈజ్. ఏంటి ఆన్సర్ అంటే ద ఫంక్షనల్ కమ్యూనికేషన్ మెథడ్ రైట్ ఆన్సర్. ద టర్మ్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ వాజ్ కాయిన్డ్ బై. కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అనే పదాన్ని ఎవరు తీసుకొచ్చారు? హైమ్స్. కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అనే పదాన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే హైమ్స్. నెక్స్ట్, అకార్డింగ్ టు సైకోలింగ్విస్ట్స్ లిస్పింగ్ స్టేజ్ ఈజ్. లిస్పింగ్ స్టేజ్ అనేది ఎప్పుడు?
25 to 36 months అనేది లిస్పింగ్ స్టేజ్. ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ నోమ్ చామ్స్కీ ప్రకారం క్రింది వానిలో సరైనది ఏది? హీ ఈజ్ సైకోలింగ్విస్ట్, బిహేవియరల్ సైకాలజిస్ట్, లైబ్రేరియన్. హీ ఈజ్ ద రైటర్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రైబ్. ఆయన సైకోలింగ్విస్ట్. నెక్స్ట్, దిస్ డస్ నాట్ ఇన్క్లూడ్ ద మెకానిక్స్ ఆఫ్ రైటింగ్. రైటింగ్ మెకానిక్స్లో లేనిది క్రింది వానిలో ఏంటి? హ్యాండ్ రైటింగ్, స్పెల్లింగ్, పంక్చువేషన్, గ్రామర్. సరైన సమాధానం ఏంటి? గ్రామర్ అనేది సరైన సమాధానం. హ్యాండ్ రైటింగ్, స్పెల్లింగ్, పంక్చువేషన్ ఇవన్నీ రైటింగ్ మెకానిజానికి సంబంధించినవి. ద ఫాలోయింగ్ మెథడ్ స్ట్రెస్సెస్ ఆన్ ద స్పోకెన్ లాంగ్వేజ్. ఏ మెథడ్ స్పోకెన్ లాంగ్వేజ్ మీద స్ట్రెస్ చేస్తుంది అంటే ద రీడింగ్ మెథడ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, సైకలాజికల్ మెథడ్ అండ్ కమ్యూనికేటివ్ మెథడ్. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి కమ్యూనికేటివ్ మెథడ్ అనేది దేని మీద స్ట్రెస్ చేస్తుంది? స్పోకెన్ లాంగ్వేజ్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ డస్ నాట్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్కి సంబంధించి సరికానిది ఏది అంటే ఎన్హాన్స్ ద లెర్నర్స్ కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇమ్మీడియట్గా కమ్యూనికేటివ్ స్కిల్స్ అనేవి అసలు గ్రామర్ ట్రాన్స్లేషన్లో మనకి అవ్వమన్నమాట. గివ్ ఇంపార్టెన్స్ టు గ్రామర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎంకరేజ్ లెర్నర్స్ త్రూ మదర్ టంగ్ నుండి మనకి లాంగ్వేజ్ అనేది నేర్పిస్తారు. హెల్ప్ లెర్నర్స్ ఇంగ్లీష్ గ్రామర్ అయితే వస్తుంది. కమ్యూనికేటివ్ స్కిల్స్ అనేవి ఇమీడియట్గా అయితే డెవలప్ అవ్వవు. ద డిక్షనరీ దట్ కెన్ బి యూజ్డ్ ఎట్ ద ప్రైమరీ లెవెల్స్లో ఏం ఉపయోగిస్తాము అంటే ఏ పిక్చర్ డిక్షనరీని ప్రైమరీ లెవెల్లో ఉపయోగిస్తారు. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ఇంగ్లీష్కి సంబంధించింది క్రింది వానిలో సరికానిది ఏది? ఇట్ ఈజ్ నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం అనేది రైట్ ఆన్సర్. నేషనల్ లాంగ్వేజ్ అంటే కాదు, కాబట్టి ఇదే సరైనది. నాట్ అన్నాడు కదా. ఇట్ ఈజ్ మేజర్ లాంగ్వేజ్ ఆఫ్ మీడియా అండ్ పబ్లికేషన్. ఇట్ ఈస్ మేజర్ లాంగ్వేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇవన్నీ రైటు, ఇదొక్కటే సరికాదు, కాబట్టి ఇదే సరైన సమాధానం. ద ఫాలోయింగ్ వాజ్ ద చీఫ్ బిహేవియరల్ సైకాలజిస్ట్. వీళ్ళలో బిహేవియరల్ సైకాలజిస్ట్ ఎవరు? ప్రవర్తనవాదులు ఎవరని చెప్పడిగారు? స్కిన్నరు, వాట్సన్ ఇద్దరు. నోమ్ చామ్స్కీ అండ్ కోఫ్కా మనకి కాదు, తెలుసు కదా. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెథడ్ టు టీచ్ రీడింగ్ని మనం టీచ్ చేయడానికి మెథడ్ కానిది ఏది అని అడుగుతున్నాడు. సెలెక్షన్ మెథడ్, సిలబిక్ మెథడ్, ఫోనిక్ మెథడ్, ఆల్ఫాబెటిక్ మెథడ్. సిలబిక్, ఫోనిక్, ఆల్ఫాబెటిక్ ఇవన్నీ టీచింగ్ చేయడానికి ఉపయోగించే మెథడ్స్. కానిది ఏది? సెలెక్షన్ మెథడ్. నెక్స్ట్, అన్ ఓవరాల్ ప్లాన్ ఫర్ ద ఆర్డర్లీ ప్రజెంటేషన్ ఆఫ్ లాంగ్వేజ్ మెటీరియల్ ఈజ్ known as. An overall plan for the orderly presentation of language material is known as. Answer వచ్చేసి a technique is an overall plan for the orderly presentation of language material. మిడిల్ ఇంగ్లీష్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్. మిడిల్ ఇంగ్లీష్ అనేది ఎలా వచ్చింది? నార్మన్ ఇన్వాషన్, మోడర్న్ ఇంగ్లీష్, రెనేసాన్స్ మూమెంట్, లాంగ్వేజ్ ఆఫ్ గవర్నెన్స్. నార్మన్ invasion, major factor that led to growth of English language in the 20th century, 19th century. The British invasion, English phonology, Johnson's dictionary, the two world wars. ఆన్సర్ వచ్చేటప్పటికి ద 2 world wars అనేవి రైట్ ఆన్సర్ అనమాట. ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ఏ లాంగ్వేజ్కి సంబంధించింది సరికానిది ఏది? లాంగ్వేజ్ ట్రాన్స్మిట్స్ కల్చర్, లాంగ్వేజ్ ఈజ్ ఎక్స్టెండబుల్, లాంగ్వేజ్ ఈజ్ క్రియేటివ్, లాంగ్వేజ్ డస్ నాట్ చేంజ్ ఫర్ ఎవర్. దిస్ ఈజ్ నాట్ రైట్. లాంగ్వేజ్ అనేది మారుతూ ఉండాలి, అప్పుడే అది సస్టైన్ అవుతుంది. ద ఓల్డ్ ఇంగ్లీష్ ఫామ్ ఆఫ్ హౌస్ ఈజ్. ఓల్డ్ ఇంగ్లీష్ ఫామ్లో ఇంగ్లీష్ని ఏ విధంగా రాస్తారంటే హెచ్ రాసి ఇలా 2 చుక్కలు పెట్టి ఎస్ అని రాస్తారు. ఇది హౌస్ అనమాట. నెక్స్ట్, ఎన్సీఈఆర్టీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎప్పుడు? 1961. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎట్ ద ప్రైమరీ లెవెల్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎట్ ద ప్రైమరీ లెవెల్లో ఆబ్జెక్టివ్ కానిది ఏది? టీచింగ్ ఇంగ్లీష్ అనేది to make learning an enjoyable activity, to help learners recite rhymes and poems, to familiarize peoples with the spoken and written form of English, to send peoples abroad అనేది సరైన సమాధానం. దానికోసం మనం ప్రైమరీ లెవెల్లో ఇంగ్లీష్ని నేర్పించము. నెక్స్ట్ క్వశ్చన్,
ఏ లెటర్ ఎక్స్ప్రెసింగ్ కండోలెన్స్ అంటే విచారం అలా తెలియజేసేది. ఎలా ఉంటుంది? ఇన్ఫార్మల్ లెటర్, మనకు తెలిసిన వాళ్ళకి రాస్తాం కదా ఇన్ఫార్మల్ లెటర్. బిజినెస్ లెటర్ కాదు, ఫార్మల్ లెటర్ కాదు, అఫీషియల్ లెటర్ కాదు. ద ఫాలోయింగ్ లెన్స్ ఏ స్ట్రక్చర్ ఆర్ సిస్టమ్ టు ద లాంగ్వేజ్. ద ఫాలోయింగ్ లెన్స్ ఏ స్ట్రక్చర్ ఆర్ సిస్టమ్ టు ద లాంగ్వేజ్. క్రింది వానిలో ఏది లాంగ్వేజ్కి సిస్టమ్ లేదా స్ట్రక్చర్ని ఇస్తుంది అని అడుగుతున్నారు. సెంటెన్స్ లెంత్, వర్డ్ లెంత్, గ్రామరు, పీపుల్ హూ ఆర్ నాన్ నేటివ్ స్పీకర్స్. ఆన్సర్ వచ్చేటప్పటికి గ్రామర్ అనేది రైట్ ఆన్సర్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఫీచర్ కానిది ఏంటి? ఆర్బిటర్నెస్, సిస్టమాటిసిటీ, క్రియేటివ్నెస్, కలర్ఫుల్నెస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కానిది ఏది అడిగారు కాబట్టి. డైరెక్ట్ మెథడ్ ఈజ్ ఆల్సో known as is a natural method. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ యాజ్ అన్ అసోసియేటివ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. ఇంగ్లీష్ ఈజ్ అన్ అసోసియేటివ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. అకార్డింగ్ టు సైకోలింగ్విస్ట్స్, గర్గ్లింగ్ స్టేజ్ ఎప్పుడు? గర్గ్లింగ్ స్టేజ్ అంటే 0 to 6 months అనేది గర్గ్లింగ్ స్టేజ్. ద ఫాలోయింగ్ ఈజ్ ద ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ ఎప్పుడు? 500 AD to 1100 AD ఈజ్ ద ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్. ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ డామినేటెడ్ ద ఫీల్డ్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది ఏ టైంలో బాగా ఉంది అంటే 1840s to 1940. అకార్డింగ్ టు సైకోలింగ్విస్ట్, బాబ్లింగ్ స్టేజ్ ఎప్పుడు? 7 to 10 months అనేదేమో బాబ్లింగ్ స్టేజ్. గర్గ్లింగ్ స్టేజ్ ఏమో 0 to 6 months. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్ అసోసియేటెడ్ విత్ లర్నింగ్ ఇంగ్లీష్ ఇన్ అవర్ స్కూల్స్. ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్ అసోసియేటెడ్ విత్ లర్నింగ్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రాబ్లం కానిది ఏది? Children get to listen to English only for about 40 minutes in their English class. Many teachers use mother tongue to teach English. Children get less opportunity to use English. There are no qualified teachers in any school in India to teach English. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి there are no qualified teachers in any school in India టు టీచ్ ఇంగ్లీష్. ఇది సరైన సమాధానం కాదు. అసలు ఇండియాలో ఉన్న స్కూల్స్లో క్వాలిఫైడ్ టీచర్సే లేరు ఇంగ్లీష్ టీచ్ చేయడానికి అని చెప్తున్నారు. ఉన్నారు కదండి, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. కాబట్టి ఇదే ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. చూస్ ద ఫాల్స్ స్టేట్మెంట్. క్రింది వానిలో ఫాల్స్ స్టేట్మెంట్ ఏది? ఏ single sound is represented by several spellings in English. In English, we have silent letters and doubling of consonants regarding spellings. Using capital letters is found in all South Indian languages. This is a false statement. We cannot find 1:1 relation between sounds and spellings in English. ఇవన్నీ కరెక్ట్, ఇదొక్కటే తప్పు అనమాట. థర్డ్ ఆప్షను అదే సరైంది. ఫాల్స్ స్టేట్మెంట్ అన్నారు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, the 3 levels of conceptualization identified by Edward Anthony. 3 level of conceptualization identified by Edward Anthony. కాన్సెప్చువలైజేషన్ 3 లెవెల్స్ ఏంటి అని చెప్పంటే అప్రోచ్ మెథడ్ టెక్నిక్. ఈ 3 లెవెల్స్ ఆఫ్ కాన్సెప్చువలైజేషన్ చెప్పింది ఎవరు? ఎడ్వర్డ్ యాంథోనీ. మహాత్మా గాంధీస్ వ్యూ అపోజ్డ్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ విలేజ్ బికాజ్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ విలేజెస్ని మహాత్మా గాంధీ అంగీకరించలేదంట. ఎందుకు అంగీకరించలేదు? ఇట్ వుడ్ అఫెక్ట్ ద కల్చర్ ఆఫ్ ద విలేజ్. గ్రామాల యొక్క సంస్కృతిని పాడు చేస్తుంది అని చెప్పి దాన్ని గాంధీజీ అపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ లేస్ స్ట్రెస్ ఆన్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ దేని మీద స్ట్రెస్ చేస్తుంది అంటే యాక్యురసీ, సిమిలారిటీ, లిజనింగ్ స్కిల్స్, హ్యాండ్ రైటింగ్. యాక్యురసీ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది అనమాట ఇది. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్ యొక్క లక్ష్యం ఏంటి? డెవలప్ పర్సనాలిటీ, డెవలప్ హెల్త్, టు ఇంక్రీజ్ ద పవర్ ఆఫ్ కాంప్రహెన్షన్, టు డెవలప్ కమాండ్ ఓవర్ ద టార్గెటెడ్ లాంగ్వేజ్ అనమాట. రైట్ ఆన్సర్ వచ్చేసి టు డెవలప్ కమాండ్ ఓవర్ ద టార్గెటెడ్ లాంగ్వేజ్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ లాంగ్వేజ్కి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? వీ కాంట్ సెట్ ఏ స్టాండ్ లెంత్ టు ఏ సెంటెన్స్. వీ కాంట్ ఫైండ్ ఈక్వలెంట్స్ ఫర్ ఆల్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ ప్రివరికేషన్. లాంగ్వేజ్ ఈజ్ ఎక్స్టెండిబుల్. దీనిలో సరైన సమాధానం ఏంటి? వీ కెన్ సెట్ స్టాండర్డ్ లెంత్ టు ఏ సెంటెన్స్. అనేది సరికాదు.
When the reader is looking for specific information, he or she adopts the technique of. When the reader is looking for specific information, he or she adopts the technique of. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏ టెక్నిక్ ద్వారా చూస్తాము అని చెప్పి అడుగుతున్నారు. నెక్స్ట్ ఆన్సర్ ఏంటి? స్కానింగ్. మనకు కావాల్సిన దాన్ని స్కాన్ చేస్తాం కదా, రైల్వే స్టేషన్లో కానీ ట్రైన్ టైమింగ్స్, బస్ టైమింగ్స్ చూడడానికి అలా అనమాట. ద ఫాలోయింగ్ ప్రమోట్స్ త్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాంటెంట్. The following promotes through understanding of the content or concept. Understanding of the content or concept ని ఏది ప్రమోట్ చేస్తుంది? ఇంటెన్సివ్ రీడింగ్, స్కానింగ్, స్కిమ్మింగ్, చెక్కింగ్. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఇంటెన్సివ్ రీడింగ్. నెక్స్ట్ ఏ సెట్ ఆఫ్ కోరిలేటివ్ అజంప్షన్స్ లీడింగ్ విత్ ద లాంగ్వేజ్ అండ్ లెర్నింగ్. కోరిలేటివ్ assumptions dealing with the language and learning. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి an approach is the right answer. No student should be concerned as qualified for a degree or PG degree unless he has acquired a reasonable proficiency in English. This was said by. ఇది ఎవరు చెప్పారు? కొటారి ఎడ్యుకేషన్ కమిషన్. ద నంబర్ ఆఫ్ మొనోఫ్థాంగ్స్ ఇన్ ఇంగ్లీష్. మొనోఫ్థాంగ్స్ అని ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయి? 12 మొనోఫ్థాంగ్స్ ఉన్నాయి. One cannot follow announcements, broadcasts, lectures, plays and films. This is because of his listening comprehension is the right answer. If the test yields dependable scores which do not fluctuate very much, the test is only score మీద అయితే దాని ఆన్సర్ ఏంటి? Reliable. The method establishes a direct bond between experience and expression, word and its meaning. The method which establishes a direct bond between experience and expression, word and its meaning అంటే direct method. Direct method is the right answer. Next, reading headings and subheadings comes under this strategy of reading. Reading headings and subheadings అనేది ఏ స్ట్రాటజీ ఆఫ్ రీడింగ్ కింద వస్తుందంటే స్కిమ్మింగ్ అనేది రీడింగ్ హెడ్డింగ్ సబ్హెడ్డింగ్స్ అనమాట. ఇంగ్లీష్ became the language of government, education and advancement, and also the intellectual elite with the recommendation of. English became the language of government, education and advancement, and also the intellectual elite with recommendation of. ఏ రికమెండేషన్ నుండి? మెకాలే మినిట్ is the right answer. మెకాలే మినిట్ 1834. English language contains words from many other languages. We call this nature of English. నేచర్ ఆఫ్ ఇంగ్లీష్లో దీన్ని మనం ఏమంటాము? లాంగ్వేజ్ ఈజ్ హెటెరోజీనియస్. These sounds begin with one vowel sound and end with another vowel. These sounds begin with one vowel and end with another vowel. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి vowel glides అనేవి begin with one vowel and end with another vowel. Next, the concept which divides teaching into a set of sub-skills so that they can be practiced individually before one integrated them into the comprehensive major skill of teaching. Right answer వచ్చేటప్పటికి micro teaching. The objective that signifies the ability to recognize the beauty in the use of words, rhythm, ideas and figures of speech. ఏమంటారంటే దాన్ని అప్రిసియేషన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఏ గుడ్ బుక్. క్వాలిటీ ఆఫ్ ఏ గుడ్ బుక్ కానిది ఏదని అడిగాడు. ఇట్ స్టాండర్డైజ్ ద instruction. It provides a variety of learning resources. It presents effective language models. It consists of only 75 pages. ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి సరైన సమాధానం దీనికి. The approach that came into practice as an alternative to direct method was. ఏ అప్రోచ్ని డైరెక్ట్ మెథడ్కి ఒక ఆల్టర్నేటివ్ లాగా చెప్తారు? స్ట్రక్చరల్ ఓరల్ సిచ్యువేషనల్ అప్రోచ్. SOS అప్రోచ్ అనేది డైరెక్ట్ మెథడ్కి ఆల్టర్నేటివ్గా చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి చూస్ ద టెక్స్ట్ విచ్ ఈజ్
రిథమిక్ అండ్ మ్యూజికల్గా ఉన్న టెక్స్ట్ ఏది? ఎస్సే, షార్ట్ స్టోరీ, ఆర్టికల్, పోయమే కదా. నెక్స్ట్, ఏ లెసన్ ప్లాన్ హెల్ప్స్ ఏ టీచర్ టు. లెసన్ ప్లాన్ అనేది టీచర్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? యాంటిసిపేట్ ద ప్రాబ్లమ్స్ బిఫోర్ దే హ్యాపెన్ డ్యూరింగ్ ద క్లాస్, రెడ్యూస్ ద టీచింగ్ అవర్స్, డిక్రీజ్ ద టాపిక్స్ ఇన్ ఏ లెసన్, రెడ్యూస్ ద చాక్ బోర్డ్ వర్క్. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి యాంటిసిపేట్ ద ప్రాబ్లమ్స్ బిఫోర్ దే హ్యాపెన్ డ్యూరింగ్ ద క్లాస్లో వచ్చే ప్రాబ్లమ్స్ ముందుగానే మనం యాంటిసిపేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సమ్మేటివ్ అసెస్మెంట్ ఈజ్ సమ్మేటివ్ అసెస్మెంట్ని ఎప్పుడు కండక్ట్ చేస్తారు? ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ వీక్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ మంత్, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్. సమ్మేటివ్ కోర్స్ ఎప్పుడు? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఎండింగ్లో చేసేదేంటి? సమ్మేటివ్ అసెస్మెంట్. లిజనింగ్ టు పోయట్రీ అనేది దేని కిందకు వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. ఎంజాయ్మెంటా, ఎవాల్యుయేషనా, సాల్వ్ ప్రాబ్లమ్సా, కమ్యూనికేషనా? అసలు మనకి చదవకపోయినా ఎవాల్యుయేట్ చేయడానికి కాదు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కాదు, కమ్యూనికేషన్ కోసం కాదు అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఎంజాయ్మెంట్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మాన్యువల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. దీనిలో మాన్యువల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది దేన్ని అంటారు? టెక్స్ట్ బుక్ ఈజ్ ద మాన్యువల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ వచ్చేసి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వకేట్స్ ఆఫ్ SOS అప్రోచ్ వాజ్ A.S. Hornby ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వకేట్స్ ఆఫ్ SOS అప్రోచ్. SOS అప్రోచ్ చెప్పిన వాళ్ళల్లో ఎవరున్నారంటే హార్న్బై అనమాట, A.S. హార్న్బై. రోల్ ప్లే ఈజ్ ఏ డాష్ ఆర్ అండ్ రోల్ ప్లే ఈజ్ ఏంటి? రోల్ ప్లే రీడింగ్ టాస్క్, రైటింగ్ టెక్నిక్, లిజనింగ్ యాక్టివిటీ, ఓరల్ ఫ్లూయెన్సీ. రోల్ ప్లే అనేది దేని కిందకు వస్తుందంట? ఓరల్ ఫ్లూయెన్సీ, పాత్రాభినయం చేస్తారు కదా. బైలింగ్వల్ మెథడ్ వాజ్ అడ్వొకేటెడ్ బై. బైలింగ్వల్ మెథడ్ ఎవరు? డాడ్సన్, CJ డాడ్సన్. బైలింగ్వల్ మెథడ్ అనేది మనకు తెలుసు కదా, చాలా ఇంపార్టెంట్. ద టెస్ట్ దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ అసెస్సింగ్ ద అకాడమిక్ స్టేటస్ ఆఫ్ ఎ లర్నర్ ఇన్ హిస్ క్లాస్. ద టెస్ట్ దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ అసెస్సింగ్ ద అకాడమిక్ స్టేటస్ ఆఫ్ ఎ లర్నర్ ఇన్ హిస్ క్లాస్. ఆన్సర్ ఏంటి? పర్సనాలిటీ టెస్ట్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, రిఫరెన్స్ స్కిల్స్ ఆర్ డెవలప్డ్ బై. రిఫరెన్స్ స్కిల్స్ అనేది ఎలా డెవలప్ అవుతాయి? ఎక్స్టెన్సివ్ రీడింగ్, ఎలాబొరేటివ్ రీడింగ్, ఇంటెన్సివ్ రీడింగ్, ఇన్డెప్త్ రీడింగ్. దీనిలో రైట్ ఆన్సర్ ఏది? రిఫరెన్స్ స్కిల్స్ డెవలప్ చేయడానికి అంటే ఎక్స్టెన్సివ్ రీడింగ్. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, చూసుకొని జాగ్రత్తగా పెట్టాలి. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ కరిక్యులంలో క్రింది వానిలో పార్ట్ కానిది ఏది? సెలెక్టింగ్ టీచింగ్ అప్రోచెస్, అవుట్లైనింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, బ్రింగింగ్ అబౌట్ ద డిజైర్డ్ అవుట్కమ్స్, ప్రొవైడింగ్ ఫెసిలిటీస్ టు స్కూల్. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి అవుట్లైనింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నాట్ ద పార్ట్ ఆఫ్ కరిక్యులం. నెక్స్ట్, ద ఎక్స్ప్రెషన్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ వాజ్ కాయిన్డ్ బై హైమ్స్. కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అనే పదాన్ని ఎవరు తీసుకొచ్చారు? హైమ్స్. చూస్ ద రీడింగ్ టెక్స్ట్ దట్ ఇంక్రీజెస్ ద చైల్డ్స్ సెన్సిటివ్స్ టు బ్యూటీ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ థాట్ అండ్ హెల్ప్స్ టు డెవలప్ హిస్ సెన్స్ ఆఫ్ ఇమాజినేషన్ అండ్ అప్రిసియేషన్. చూస్ ద రీడింగ్ టెక్స్ట్ దట్ ఇంక్రీజెస్ ద child's sensitivities to beauty of language and thought and helps to develop his sense of imagination and appreciation. రైట్ ఆన్సర్ ఏంటి? పోయట్రీ. ఇమాజినేషన్ని డెవలప్ చేయాలి. లాంగ్వేజ్ యొక్క బ్యూటీ ఆఫ్ లాంగ్వేజ్ అంటే భాష ఎంత గొప్పగా ఉంటుందో అనేది పోయట్రీ ద్వారానే కదా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, classroom activities are carried out only in the targeted language. Use of mother tongue is strictly avoided. The principle is followed in. క్లాస్ రూమ్లో మదర్ టంగ్ని పూర్తిగా అవాయిడ్ చేస్తారు. ఓన్లీ టార్గెటెడ్ లాంగ్వేజ్ మాత్రమే ఉంటుంది. అది దేనిలో ఉంటుంది? డైరెక్ట్ మెథడ్లో ఉంటుంది. డైరెక్ట్ మెథడ్ అనేది మనకి ఇంపార్టెంట్. డైరెక్ట్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, దిస్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి సరికానిది ఏది అని అడిగారు. ఎంసెట్ అనేది మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ కాదు కదా, బీటెక్లో జాయిన్ అవ్వడానికి రాసే ఒక ఎంట్రన్స్ సెట్ ఎగ్జామ్ అనమాట. టోఫెల్, IELTS, ద
కాంపోనెంట్ ఇన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ గురించే పెడతారనమాట. ఈ ఎంసెట్ ఎగ్జామ్ అనేది మాత్రమే దానికి సరైన సమాధానం అవుతుంది క్వశ్చన్కి. ఏ లెఫ్ట్ ఆఫ్ మై ఫోన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రూమ్. ద వర్డ్ లెఫ్ట్ ఈజ్ యూజ్డ్ హియర్ యాజ్ ఏ సినానిమ్, హోమోనిమ్, యాంటోనిమ్, హోమోఫోన్. దీనిలో రైట్ ఆన్సర్ ఏంటి? హోమోనిమ్. ఏ లెఫ్ట్ మై ఫోన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఇక్కడ లెఫ్ట్ అనేది ఏంటి అంటే హోమోనిమ్ అవుతుంది. నెక్స్ట్, లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ ప్రివెరికేషన్. ప్రివెరికేషన్ అంటే ఏంటి? లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ ప్రివెరికేషన్ అంటే ద ఎబిలిటీ టు టెల్ లైస్ చెప్తాం కదా, అబద్ధాలు చెప్పగలగడమే ప్రివెరికేషన్. తర్వాత, ద ఫాలోయింగ్ కెన్ హెల్ప్ ద రీడింగ్ యాంటిసిపేట్ ద కాంటెంట్ ఆఫ్ ద ఆర్టికల్. ద ఫాలోయింగ్ కెన్ హెల్ప్ ద రీడర్ యాంటిసిపేట్ ద కాంటెంట్ ఆఫ్ ద ఆర్టికల్. విచ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటే రీడింగ్ ద టైటిల్. ద ఫాలోయింగ్ ఈజ్ మెంట్ ఫర్ డీటెయిల్డ్ అండ్ ఇంటెన్సివ్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్. ఇంటెన్సివ్ స్టడీ కోసం దేని పెట్టారు మనకి లెసన్స్లో అంటే ప్రోజు లెసన్, పోయము, రైము ఇవన్నీ ఇంటెన్సివ్ పర్పస్గా కాదు. సప్లిమెంటరీ రీడర్ అయితే ఎక్స్టెన్సివ్ పర్పస్గా. నెక్స్ట్, న్యూస్ పేపర్ హెడ్డింగ్స్ కంటైన్ మెయిన్లీ. న్యూస్ పేపర్ హెడ్డింగ్స్లో మెయిన్గా మనకి ఏముంటాయి అంటే స్ట్రక్చరల్ వర్డ్స్ ఉంటాయి. స్ట్రక్చరల్ వర్డ్స్ న్యూస్ పేపర్లో స్ట్రక్చరల్ వర్డ్స్ అంటే ఏంటి? కంటెంట్ వర్డ్స్ అనేవి మనకి టెట్కి చాలా ఇంపార్టెంట్. ఏ కుకీ సీకింగ్ ఏ జాబ్ ఎట్ 5-star hotel కుడ్ బి ఆస్క్డ్ టు ప్రిపేర్ ఏ డిష్ ఆఫ్ హిస్ చాయిస్. దిస్ ఈజ్ ఏ ప్రొఫిషియన్సీ టెస్ట్, రియలబిలిటీ టెస్ట్, టెస్ట్ టు రీటెస్ట్ అండ్ నెక్స్ట్ ఇంటరేటర్ టెస్ట్. దీనిలో మనకేం తెలుస్తుంది? ప్రొఫిషియన్సీ టెస్ట్ అని తెలుస్తుంది. ఎందుకంటే కుక్ అనే అతను అంటే వంట చేసేవాళ్ళు, షెఫ్ అంటారు కదా, 5-star హోటల్లో ఒక డిష్ ప్రిపేర్ చేయమని చెప్పి ఆయనకి నచ్చింది అడిగారు. దానిలో మనం ఏం టెస్ట్ చేస్తున్నాము? ప్రొఫిషియన్సీని టెస్ట్ చేస్తున్నాము. జాబ్ రిలేటెడ్గా ఆయనకి ఎంత ప్రొఫిషియన్సీ అందులో ఉందో తెలుస్తుంది కాబట్టి ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట. యాక్టివ్ లిజనింగ్ ఈజ్ టు లైక్ అండ్ లవ్, టు మేక్ అండ్ డూ, టు అండర్స్టాండ్ అండ్ ఇంటర్ప్రెట్, టు టేక్ అండ్ గివ్. యాక్టివ్ లిజనింగ్ అనేది ఏంటి? టు అండర్స్టాండ్ అండ్ ఇంటర్ప్రెట్. రైట్ ఆన్సర్. చైనీస్ విస్పర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇట్స్ ఏ లాంగ్వేజ్ గేమ్. ఇది మనకి టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉంటుంది చైనీస్ విస్పర్ అనేది. నెక్స్ట్, ద మెథడ్ ఆఫ్ టీచింగ్ లెటర్స్ ABC ఫాలోడ్ బై వర్డ్ ఈజ్ ద ఫోనిక్ మెథడ్, ద ఆల్ఫాబెటిక్ మెథడ్, ద సిలబిక్ మెథడ్, ద వర్డ్ మెథడ్. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఏంటి? ద ఆల్ఫాబెటిక్ మెథడ్. ABCని మనం ఇలా నేర్పించుకుంటూ వెళ్తే ఏమవుతుంది? అది ఆల్ఫాబెటిక్ మెథడ్ అవుతుంది. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ అన్ అథెంటిక్ మెటీరియల్ టు టీచ్ ఆర్ లెర్న్ ఇంగ్లీష్. టూత్పేస్ట్ కార్టూన్, ఏ చాక్లెట్ ర్యాపర్, అన్ ఎలక్ట్రిసిటీ బిల్, ఏ ఫ్లాష్ కార్డ్. ఫ్లాష్ కార్డ్ అనే ఒక్కటే అథెంటిక్ మెటీరియల్ కాదు. టూత్పేస్ట్ అంటే అథెంటిక్ మెటీరియల్ అంటే టీచింగ్ పర్పస్గా ప్రిపేర్ చేయనటువంటివి అథెంటిక్ మెటీరియల్ కిందకి వెళ్తాయి. ఏ టూత్పేస్ట్ కార్టూన్, ఏ చాక్లెట్ రేపర్, అన్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేవి రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫారెన్ లాంగ్వేజ్ టీచింగ్ మస్ట్ బీ క్యారీడ్ అవుట్ ఇన్ ద సేమ్ వే హౌ చిల్డ్రన్ లర్న్ దేర్ మదర్ టంగ్. ఫారెన్ లాంగ్వేజ్ టీచింగ్ మస్ట్ బీ క్యారీడ్ అవుట్ ఇన్ ద సేమ్ వే హౌ చిల్డ్రన్ లర్న్ దేర్ మదర్ టంగ్. ద ఐడియా బిలాంగ్స్ టు. ఈ ఐడియా దేనికి సంబంధించింది? డైరెక్ట్ మెథడ్. మనం మదర్ టంగ్ అయితే ఏ విధంగా నేర్చుకుంటామో అదేవిధంగా పిల్లలకి మనం టార్గెటెడ్ లాంగ్వేజ్ని నేర్పిస్తాము. అది ఎక్కడ జరుగుతుంది? డైరెక్ట్ మెథడ్లో జరుగుతుంది. సమ్ టైమ్స్ ఎగ్జామినర్స్ ఆర్ ఫ్రీ టు ఇంటర్ప్రెట్ అండ్ మార్క్ ద క్వశ్చన్స్ ఇన్ దేర్ ఓన్ వే. దిస్ లీడ్స్ టు ఏంటంటే సమ్ టైమ్స్ ఎగ్జామినర్ ఆర్ ఫ్రీ టు ఇంటర్ప్రెట్ అండ్ మార్క్ ద క్వశ్చన్స్ ఇన్ దేర్ ఓన్ వే. ఇదేమవుతుంది? అన్రియలబిలిటీ. ఇది అనేది రియలబిలిటీని తగ్గిస్తుంది కదా. ద ఫాలోయింగ్ ఏజ్ ఈజ్ కాల్డ్ సింగిల్ వర్డ్ స్టేజ్. సింగిల్ వర్డ్ స్టేజ్ అనేది ఏంటిది? క్రింది వానిలో అంటే 11 నుండి 18 నెలలు సింగిల్ వర్డ్ స్టేజ్ అవుతుంది. సమ్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ మెథడాలజీలో చూద్దాం. ట్రాన్స్లేట్ ద ఇంగ్లీష్ బైబుల్. ఎవరు ఇంగ్లీష్ బైబుల్ని ట్రాన్స్లేట్ చేసిందంటే కింగ్ జేమ్స్. టేబుల్ ఆల్ఫాబెటికల్ మెథడ్ అంటే టేబుల్ ఆల్ఫాబెటికల్ డిక్షనరీ రాబర్ట్ కార్డ్రే. ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రైబ్ బుక్ ఎవరు? రూత్ వేర్. 6 levels మైఖేల్ వెస్ట్. ప్రమోటెడ్ 3 language ఫార్ములా. చైర్మన్షిప్ ఆఫ్ ప్రొఫెసర్ కొటారి చైర్మన్షిప్గా ఉన్నటువంటి కొటారి కమిషన్ అనమాట. ప్రపోజ్డ్ 3 language ఫార్ములా. కేబ్. జనరల్ సర్వీస్ లిస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ 2000 words మైఖేల్ వెస్ట్. రికమెండెడ్ ఇంగ్లీష్ యాజ్ లైబ్రరీ లాంగ్వేజ్.
ఇంగ్లీష్ని లైబ్రరీ లాంగ్వేజ్గా రికమెండ్ చేసింది ఎవరు? కొఠారి కమిషన్. ఇంకోసారి చూడండి, ట్రాన్స్లేట్ ద ఇంగ్లీష్ బైబుల్ ఎవరు? కింగ్ జేమ్స్. టేబుల్ ఆల్ఫాబెటికల్ డిక్షనరీ అనేది రాబర్ట్ కార్డ్రే. ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రైబ్ రూత్వేర్. సిక్స్ లెవెల్స్ ప్లాట్యూ మైఖేల్ వెస్ట్. ప్రమోటెడ్ 3 లాంగ్వేజ్ ఫార్ములా కొఠారి కమిషన్. 3 లాంగ్వేజ్ ఫార్ములా కేబ్. ప్రమోట్ చేసింది 3 లాంగ్వేజ్ ఫార్ములా అయితేనేమో కొఠారి, ప్రపోజ్ చేసిందేమో కేబ్. జనరల్ సర్వీస్ లిస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ 2000 వర్డ్స్ మైఖేల్ వెస్ట్. రికమెండెడ్ ఇంగ్లీష్ యాజ్ లైబ్రరీ లాంగ్వేజ్ అనేది కొఠారి కమిషన్. ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ పవర్ అండ్ ప్రెస్టేజ్ డేవిడ్ గ్రాడోల్. ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ పవర్ అండ్ ప్రెస్టేజ్ అందెవరు? డేవిడ్ గ్రాడోల్. ఇంగ్లీష్ ఈజ్ ద విండో ఆఫ్ ద వరల్డ్ అన్నది జవహర్లాల్ నెహ్రూ. ఇంగ్లీష్ ఈజ్ ద కీ టు ఆల్ నాలెడ్జ్ రాజా రామ్మోహన్ రాయ్. ఇంగ్లీష్ వాజ్ ప్రిషియస్ గిఫ్ట్ గివెన్ బై గాడెస్ సరస్వతి. ఇఫ్ వీ ఇగ్నోర్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ ఫూలిష్ లైక్ థ్రోయింగ్ అవే బేబీ అలాంగ్ విత్ ద బాత్ వాటర్ అని చెప్పింది ఎవరు అంటే రాజగోపాలాచారి. 3 లెవెల్ గాగ్లింగ్ స్టేజ్ అనేది 0 to 6 months. గాగ్లింగ్ స్టేజ్ 0 to 6 months. బాబ్లింగ్ స్టేజ్ 7 to 10 months. సింగిల్ వర్డ్ స్టేజ్ 11 to 18 months. 2 వర్డ్ స్టేజ్ వచ్చేటప్పటికి 19 to 24 months. తర్వాత లిస్పింగ్ స్టేజ్ వచ్చేటప్పటికి 25 to 35 months. సెంటెన్స్ ఫార్మేషన్ 36 to 60 months. సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్ వచ్చేటప్పటికి 36 to 60 months. థ్యాంక్స్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, అప్పుడే మన ఛానల్ అనేది మిగతా వాళ్ళకు కూడా రికమెండ్ అవుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి మీకు ఈ వీడియోస్ కానీ ఉపయోగపడుతున్నట్లయితే.